జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఇప్పుడు నేను చెప్తున్న ఫ్రెండ్స్, ఆపరేషన్ సింధూర్ 2.0. అదేంది గిరీష్ అంటే వార్ అవుతుందా? భారత్ సంసిద్ధంగా ఉంది ఫ్రెండ్స్. సింధూర్ ఆపరేషన్ 2.0 ఎప్పుడన్నా మొదలు కావచ్చు. నాకు తెలిసి బీహార్ ఎలక్షన్స్ తర్వాత ఎప్పుడన్నా మొదలు కావచ్చు. విశ్లేషకారులు మాట్లాడుకుంటారు. ఇది నా భవిష్యవాణి, నేను చెప్పింది కాదు. నాకేం పెద్ద శిల్క పలుకులు మాట్లాడనికే రాదు. ఆబ్వియస్గా ఇది నిపుణులు మాట్లాడుతున్నారు. ఈ నిపుణులు మాట్లాడనికే అసలు బేస్ ఏంది గిరీష్ అని అంటే, తాత ట్రంప్కి మళ్ళా ఒక చిన్న తీటలేసింది. ఏందనంటే, ఈ బగ్రామ్ బేస్ ఉంది కదా మన ఆఫ్ఘనిస్తాన్లో, అక్కడికి వచ్చి మళ్ళీ నేను తీసుకుంటా అంటున్నాడు. వదిలిపెట్టి పోయిండు, మళ్ళీ ఇప్పుడు వస్తానంటున్నాడు. ఎందుకు? చైనా మీద కన్ను పెట్టడానికి. ఎట్లా? ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఇది బేస్ ఫ్రెండ్స్. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్న బగ్రామ్ బేస్, ఇక్కడ ఈ బేస్ ఉంటుంది. ఈ బేస్ నుంచి పాకిస్తాన్ చూస్తాడు, అమెరికాను చూస్తాడు, చైనా యొక్క జింగ్ ప్రావిన్ ఇక్కడ ఉంటుంది, న్యూక్లియర్ సైట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇగో ఇక్కడ న్యూక్లియర్ సైట్స్ ఇగో ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్. ఇవి ఒకసారి క్లియర్ కట్గా కావాలనంటే ఇగో ఇది బర్గామ్ ఎయిర్ బేస్. ఇక్కడ చైనా యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేసే బేస్ ఉన్నదన్నమాట. ఇక్కడ నుంచి కన్ను పెట్టవచ్చు అని తాత ట్రంప్ తీట. ఆఫ్ఘనిస్తాన్ పక్కకు జరగానన్నది. అయితే రసవత్తరమైన సబ్జెక్ట్ ఏంది తెలుసా? రష్యా దీన్ని అపోజ్ చేసింది, చైనా అపోజ్ చేసింది, భారత్ కూడా అపోజ్ చేసింది. అది చూడండి, ఇది మిజైల్ ఇచ్చి ఇదంతా చేసినాక పాకిస్తాన్ కూడా అపోజ్ చేసింది. అయితే ఇప్పుడు ఇవంతా ఏమవుతుందని అంటే, ఆసిఫ్ ముల్లా మునీర్ గాడు, ట్రంప్, పక్కకున్న యూనిసు, వీళ్ళందరూ కలిసి ఒక రోర్ క్రియేట్ చేసింది. ఏందనంటే, ఒక చూసినావా పాకిస్తాన్లకేని రావల్పిండి రోర్ వినిపిస్తుంది అని అంటూ. బట్ నిశ్శబ్దంతోనే ఉల్టా హాత్ పచ్చకడ కొడుతుంది ఫ్రెండ్స్ భారత్. ఇవాళ పాకిస్తాన్ తన ISPR అని అంటారు, అంటే ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్. ఇది అఫీషియల్ మీడియా హౌస్ పాకిస్తానీ ఆర్మీకి. ఇది మొత్తం డండోరా కొట్టి పిలుస్తున్నది, డండోరా కొట్టి మాట్లాడుతున్నది. ఏంటంటే, ఇండియా యొక్క అగ్రెషన్ని ఉక్కు పాదంతో మేము తొక్కేసినామనని. అసలు ఏడ మీరు తొక్కిరు నాకు అర్థమైతే లేదు. ఒకసారి నేను లెక్క చెప్తున్నా పాకిస్తాన్ వాళ్ళకి. నుండి 11 ఎయిర్ బేసులు 12 ఎయిర్ క్రాఫ్ట్లు నాశనం అయిపోయాయి. ఈసారి పక్కా చెప్తున్నా, 11 ఎయిర్ బేసులు కాదు, ఇవి డబుల్ అవుతాయి. ఎయిర్ క్రాఫ్ట్లు ట్రిపుల్ అవుతాయి. ఖచ్చితంగా నా భారత్ ఇదే పని చేస్తుంది. నీకేదో క్యూట్ కాన్ఫిడెన్స్ కనిపిస్తున్నట్టున్నది, అడ్డమైన ఇంపోర్ట్లు చేసుకుంటా. ఏం ఇంపోర్ట్ చేస్తున్నారా అంటే, ఈ క్యూట్ కాన్ఫిడెన్స్ ఎడికైనా వచ్చింది తెలుసా పాకిస్తాన్కి? వీళ్ళు కాన్ఫిడెన్స్ కూడా బయట దేశాలకే ఇంపోర్ట్ చేసుకుంటారు. కాన్ఫిడెన్స్నే ఇంపోర్ట్ చేసుకునే కాన్ఫిడెన్స్ ఇల్లది పాకిస్తాన్ వాళ్ళది. ఇసుంటోళ్ళు భారత్ని మళ్ళీ బెదిరిస్తున్నాము, అగ్రెషన్ని తొక్కేసినాము అని చెప్పి తొక్కల మాటలు మాట్లాడతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, S-400 కిలోమీటర్ ఫైర్ వాల్ ఉంది భారత్ దగ్గర. ప్రతి హిమాలయన్ గడ్డ, ప్రతి భారత భూభాగం యొక్క అడ్డ, ఎవ్రీ ఇంచ్ ఆఫ్ మై ఎయిర్ స్పేస్ ఫెన్స్డ్, కంప్లీట్గా ఫెన్స్ అయి ఉన్నది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మీరు ఎప్పుడైతే అమెరికన్ ఆమ్రాన్ 120 మిజైల్స్ ఏదైతే మాట్లాడుతున్నారు కదా, మా దగ్గర ఆత్మనిర్భర్తతోని, ఇంకా ఫ్రెంచ్ మెటియోర్ మిజైల్స్తోని, ఆకాష్ తీర్లతోని మా ఆకాశాలన్నీ సురక్షితంగా సీల్ చేయబడ్డాయి. కరెక్ట్గా చెప్పాలనంటే, ఒక చిన్న పిట్టే లాహోర్ నుంచి ముల్తాన్ దాకా బిడ్డ భనగొట్టిన సూపర్ సానిక్ ఎక్స్టెన్షన్ల పుచ్చలు వలిగిపోతాయి. ఇవి సూపర్ సానిక్ స్పీడ్ల, మ్యాక్స్ స్పీడ్లలో భనగొడితే లాహోర్ నుంచి ముల్తాన్ వరకు. ఇగో ఇది నా భారత్. ఇది కేవలం డిఫెన్స్ కాదు భారత్ది, ప్రపంచ దేశాలకు భారత్ చూపుతున్న కాన్ఫిడెన్స్. అరే ముల్లా మునీర్గా ఏదైతే ఇప్పుడు ఒర్లుతున్నావు చూడు, నీ ఒర్లుడు ఏందో మాకు అందరికీ తెలుసు. ప్రతి పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఎందుకు ఒర్లుతాడు అంటే, ముజే ఎక్స్టెన్షన్ దేదో నా బాయ్. పాకిస్తాన్తో చేతులు ఎందుకు కలుపుతారు? నేనన్నది కదా, ఇమ్రాన్ ఖాన్ కూడా అదే అన్నాడు. ఆడికి ఎక్స్టెన్షన్ కావాలంటే పోయి అమెరికాతో చేతులు కలిపేసి వస్తాడు. ఆడికి ఎక్స్టెన్షనే కావాలి. ఇప్పుడు వాడి సొంత ఆర్మీ జనరల్లతో పంచాయతీ నడుస్తుంది, పాలిటీషియన్స్లతో పంచాయతీ నడు. ఈడేంది ఎన్ని సంవత్సరాలు ఈడే ఉంటాడు? నాకు ఇస్తే మాక్సిమం 1 year ఇంకా 2 ఏళ్ళు వచ్చేటట్టు ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ దాంట్లో అలాగే డివిజన్లు ఉన్నాయి, పాలిటీషియన్లకు మధ్యలో లొల్లిలు నడుస్తున్నాయి. ఇంకొక ఇయర్ కోసము వాడు దేశాన్ని తాకట పెడుతున్నాడు అని అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. ఆపరేషన్ లౌడ్ స్పీకర్ పెట్టి లొల్లి పెడుతున్నారు. కాకపోతే ఆపరేషన్ సింధూర్ 2.0 సైలెంట్గా రెడీ అయితేనే ఉన్నది భారత్ యొక్క ప్రిపేర్డ్నెస్ సింధూర్ 1లా మీరు ఆల్రెడీ చూసిండ్రు. భారత్ ఉరలాల్సిన అవసరం లేదు అని ఇట్లా అన్నది అనుకో, అది దద్దరిల్తుంది, భూమే దద్దరిల్తుంది. పాకిస్తాన్ ప్రాపగండా చేస్తుందవచ్చు, కానీ భారత్ ప్రెసిషన్ని నమ్ముతుంది. కొట్టాలి అని అంటే గుర్తుందా మీ నూర్ఖాన్ బేస్లా 45 సెంటీమీటర్ బై 45 సెంటీమీటర్ల భల్ మన బ్రహ్మోస్ కొట్టి పేల్చి పడదొబ్బింది. అమెరికా నెత్తి గోక్కున్నది. ఇప్పటిదాకా ఎవడన్నా న్యూక్లియర్ బేస్ని పలగొట్టిన దేశం ఉన్నదా? ఇప్పుడు భయపడిర్రా న్యూక్లియర్ బాంబు ఉన్నదనని అన్న రెడీనెస్ మీకు భారత్ది కనిపిస్తున్నది. ఇవాళ ఏదైతే పాకిస్తాన్ చెప్తున్నది కదా, మీరు విక్టరీ అని మాట్లాడుతున్నారు కదా,
మీ విక్టరీని ఏడ బొందల గడ్డల మీద మూలలు కొట్టిందో మీరు చూడండి. భారత్ యొక్క స్ట్రాటజీ ఏడదాకుందో చూడండి. అరే ఇది యోగా, ప్రపంచానికే యోగా పరిచయం చేసిన దేశం రా. ఈడ ఓపిక కూడా, భారత్ యొక్క ఓపిక కూడా బ్రహ్మాస్త్రమే, ఘాతక్ అస్త్రమే. ఆర్ యోగా ఈజ్ ఆల్సో ఏ, నిజంగా చెప్పాలంటే ద పేషెన్స్ విచ్ ద యోగా టీచర్స్, ఆ పేషెన్స్ ఈజ్ అ వెపన్. అది గుర్తుపెట్టుకోరు మీరు. ఆడికి ఆగిపోయిందంటే ఆడికి ఆగలే. ఇవాళ మళ్ళీ అమెరికా బగ్రమ్ బేస్కి వద్దామని చూస్తున్నది. మన తాత ట్రంప్కి ఒక తీటలేసింది. మళ్ళీ ఆడికేనొచ్చి కన్నెత్తి చూసి చైనా ఏం చేస్తుందో చూద్దామని అంటాడు. ట్రంప్ కావాలని అనుకుంటున్నాడు. నాట్ టుడే ప్లీజ్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ రిటర్న్ పంపించేస్తుంది. ఎందుకు కావాలనుకుంటుండు అని అంటే ఆడికేని కూర్చొని చైనా ఏం చేస్తుందో బ్యాక్ యార్డ్లకేని కాఫీ సిప్ చేసుకుంటా చూద్దామని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాడు. ఇవాళ భారత్ యొక్క అలయన్స్ మీకు కనబడుతుంది ఫ్రెండ్స్. మాస్కో ఫార్మాట్, భారత్ యొక్క భద్రత, చైనా యొక్క ఐక్యత, భారత్ రష్యా చైనా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన ఐకమత్యం మీకు కనబడుతున్నది. ఎట్లా అంటే మాస్కో క్లియర్ కట్గా మెసేజ్ ఇచ్చేసింది తాత ట్రంప్కి, నా వెనకాల కూర్చొని నువ్వు నాటోని తీసుకొని వచ్చి కూర్చుంటానంటే నడవదే, జాగ్రత్తగా అని చెప్పి రష్యా మెసేజ్ ఇచ్చింది. ఇండియా, రష్యా, చైనా, ఇరాన్ తాజుబైందంటే పాకిస్తాన్ కూడా ఇవాళ నువ్వు బగ్రమ్ బేస్లకు రావద్దు అని చెప్పి క్లియర్ కట్గా మెసేజ్ ఇస్తుంది అమెరికాకు. ఒక శక్తి ప్రదర్శన గ్లోబల్ సౌత్ ఏషియాల నుంచి మొదలవుతున్నది. పాకిస్తాన్ని పక్కకు పెడదాం, బిచ్చం కటోరిగాలతో మనకెందుకు కానీ. సో ఈ శక్తి ప్రదర్శన దేనికోసము అని అంటే, ఈ శక్తి ప్రదర్శన ఎవరినో ఆక్రమించనీకి చేయదు ఎప్పుడు భారత్. ఈ శక్తి ప్రదర్శన శాంతి కొరకే. మేము గట్టిగా ఉన్నాం, కాకపోతే మూతబరి చలాంచలే ఎవరి మీద, ఇది మాత్రం పక్క. ఎవరి క్యాంపులకు పోయి మేము దోసుకోలే, కాకపోతే భారత్ ప్రపంచంలో ఉన్న ప్రతి కారిడోర్ని మేము ఏళ్ళు దింపితే తిరగాల్సిందే అన్నాడు కదా మా దేశ ప్రధాని. మేము మౌస్ దింపినామంటే ప్రపంచం ఊగుతుంది అని అన్నాడు. ఇలా పాకిస్తానీ ప్లే బుక్ ఎట్లున్నది రాబాయ్ అని అంటే బొంగులెక్కున్నది అని చెప్తున్నారు. ప్రతి పాకిస్తానీయోడు ఇగ్నోర్డే ఉన్నాడు. మా దేశ పాస్పోర్ట్ ఎట్లున్నదని చెప్పి బతుకుతున్నారు, టెన్షన్లలో బతుకుతున్నారు. ఇలా వాళ్ళ జనరల్లే వాళ్ళ మునీర్ ఖాన్ మీద ట్వీట్లు కొడుతున్నారు. ఎకానమీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ ఫ్రెండ్స్. ఇక వాళ్ళ శాటిలైట్ కోఆర్డినేషన్స్ ఎక్సెట్రా అండ్ భారత్ ఎట్లున్నది అన్నది మనం అందరికీ తెలుసు. అండ్ ఇక వాళ్ళ బిజినెస్ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సింధూర్ ఇది కేవలం ఒక బలిదానం కాదు, భారత్ యొక్క బలం ప్రపంచానికి చూపించింది. సింధూర్ 2.0 ఎంత ఘాతకుంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. స్టార్ట్ కాకముందే నేను భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అగర్ పాకిస్తాన్ డేర్ చేస్తే ఈసారి లాహోర్ నుంచి ముల్తాన్ వరకు బిడ్డ ఒక పురుగు మిగిలది పాకిస్తాన్లో. వెనకటి లెక్క అస్సలు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. సీదా సూపర్ సానిక్ స్పీడ్లో వచ్చి కొట్టి పుచ్చలు పగిలి పోతారు ఇవాళ. ఇది మీరు రాసి పెట్టుకో. రెడ్ లైన్ దాటినవా రక్తపాతమే, అన్ని ఎర్రదారాలు కనిపిస్తాయి పాకిస్తాన్లో, అది మీ రక్తంతో. ఇది మీరు యాద పెట్టుకోండి. ఇవాళ మొత్తం యావత్ అమెరికా మళ్ళా ఆఫ్ఘనిస్తాన్ బేస్ బ్యాక్ కావాలని చూస్తుంది. చైనా తన బార్డర్లు సేఫ్ కావాలని చూస్తుంది. కాకపోతే భారత్ చూడండి ఫ్రెండ్స్, మాకెవ్వడు పర్మిషన్ అక్కర్లే, మేం పవర్ఫుల్ అని ప్రపంచమే డిసైడ్ చేస్తారు అని చెప్పి ఉన్న కాన్ఫిడెన్స్ మీకు కనబడుతున్నది. ఇవాళ బగ్రమ్ బేస్ నుంచి చైనా యొక్క ఆటలు చూడనీకే మనకు బేస్లు అక్కర్లే, మన మీద తిరుగుతున్న గద్దలు కాఫీ, మన రక్షక బలగాలు కాఫీ అని చెప్పి క్లియర్ కట్గా చెప్తారు. భారత్ ఒక బ్యాలెన్స్ స్ట్రాటజీ అప్రోచ్ నేర్చుకున్నది. ఎవరితోని దోస్తీ చేయాలా, ఎవరిని ఎప్పుడు ఎట్లా తొక్కి పెట్టాలా, మళ్ళా వసుదేవ కుటుంబకమే, బట్ ధర్మహింస తదైవచ. పాకిస్తాన్కి ఎన్ని బేసులు పోయినాయో దాని కౌంట్ తెలవాలా, అమెరికాకి ఎన్ని బేసులు బిచ్చమెత్తుకోవాలనో తెలవాలా, చైనా అసలు మా మాల ఏ రకంగా పనిచేస్తుంది అని చెప్పి తెలుసుకోవాలా. ఆపరేషన్ సింధూర్ 2.0 ఈజ్ నాట్ కమింగ్. వీఆర్ రెడీ. భారత్ తన రెడీ, మేము రెడీ అని చెప్పి అనౌన్స్ చేయది. భారత్ మేము రెడీగా ఉన్నామని చెప్పి అనౌన్స్ చేయది, డెమాన్స్ట్రేట్ చేస్తాం. హకీకత్లో దిగి పుచ్చలు వలగొట్టిన తర్వాత అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రో అబ్బా. భారత్ మాతాకి జై.